శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్లయితే 2 గ్రహాల ఉనికి మాత్రమే బాగుంది. వీరికి
గ్రహ బలం తగ్గుతోందన్నమాటే గాని, గురువుగారి యొక్క బలం మటుకు చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ద్వితీయ స్థానంలో గురువు బావున్నారు. తృతీయ స్థానంలో కేతువు బావున్నారు. ఇక దశమ స్థానంలో శని గారు బాగుంటూ ఉన్నారు. అయితే శారీరక శ్రమ తప్పదు. విదేశీ యానాలుంటాయి, లేదా దూర ప్రాంత ప్రయాణాలుంటాయి. పితృవర్గ రీత్యా కొంచెం కష్టపడేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. అలాగే మానసిక వ్యధ ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఐకమత్యం అనేది కాస్త తక్కువగా కనిపిస్తోంది. ఐకమత్యం ఉండడం అంటే కేవలం ఒక మాట మీద లేదా కొంతమంది అభిప్రాయాలు కలవడమే ఐకమత్యం కాదు. ఒక చోట ఉండడము, కొన్ని పనులు బాధ్యతగా అందరూ కలిసి నిర్వర్తించుకోవడం కూడా ఐకమత్యమే. అలాంటి పరిస్థితి కనిపించబోవడం లేదు. దూర ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది మంచికే తీసుకోవాలి తప్ప చెడుకి తీసుకోకూడదు. ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలతోనూ దూరం వెళ్ళరు. ఇది చెప్పదగినటువంటి సూచన. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం ఎప్పుడైతే ఉచ్చరాశిలో ఉంటూ శుభ ఫలితాలను ఇస్తుందో, వీరి యొక్క వాక్కు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, సంపదలు బాగుంటాయి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి వల్ల అనుకూలమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. సంతానం బాగుంటారు, వివాహ జీవితం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అనుకూలమైనటువంటి మాట పరపతి ఉంటుంది. ఎన్నో విధాలుగా బాగుంది అని చెప్పచ్చు. ఇక వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి కదండి. ఈ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా అపవాదుల మీద పడ్డట్టయితే ఎక్కువగా బాధపడకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. కొంచెం సంయమనం పాటించండి. మాతృవర్గ రీత్యా సంయమనం పాటించండి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా కూడా మీ ప్రయత్నాలు మీరు చేయండి తప్ప పూర్తిగా ఇప్పుడే తుది నిర్ణయాలు తీసుకోకండి. సంతానం బాగున్నారు అని చెప్పాలి. అలాగే రుణభారాల విషయంలో మీకు ఎంత ధనము వస్తున్నప్పటికీ కూడా కొంత రుణము చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా చాలా బాగుంది. విద్యార్థులకి సంబంధించి విద్య విషయంలో చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు. స్త్రీల విషయంలో కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సంయమనంతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమైనా మార్పులు వచ్చాయి అంటే, ద్వితీయ స్థానంలోకి రవి గారు వచ్చారు. అంత పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అలాగే తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. ఇది చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితి. ధన ఆదాయం బాగా పెరగడానికి, కళా ప్రదర్శనలు బాగా పెరగడానికి, లలిత కళలలో మీకు అనేక విధాల ప్రశంసలు మీరు అందుకోవడానికి, ఇవన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ప్రేమ విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిందే అని కూడా తెలియజెప్తూ ఉన్నానండి. ఇక పరిహారాల విషయంలో ముందుగా చెప్పిన పరిహారాలు చేసుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానవద్దు. దీనివల్ల అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.